ఈ వీడియోలో జర్మనీ ఏకీకరణకు సంబంధించిన మూడవ భాగాన్ని తెలుసుకుందాము. 1815లో అగ్రరాజ్యాల సమ్మతంతో ఏర్పాటు చేసిన జర్మన్ సమాఖ్యకు ఆస్ట్రియా నాయకురాలనే విషయం బిస్మార్క్ తెలుసు. తాను ఊహిస్తున్న ఆస్ట్రియా రష్యా యుద్ధంలో ఐరోపాలోని అగ్రరాజ్యాలు ఆస్ట్రియాకు సహకరించకుండా ఉండేందుకు బిస్మార్క్ జాగ్రత్తలు తీసుకున్నాడు. రష్యా చేస్తూ ఉన్న జర్మనీ ఏకీకరణ ప్రయత్నాలను అడ్డుకునే ఆస్ట్రియా దేశానికి అగ్రరాజ్యాలు సహకరించకుండా చేసేందుకు ప్రయత్నించాడు. రష్యా, ఫ్రాన్స్, పిడ్మాంట్, సార్డినియాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి ప్రమాదం లేదని గుర్తించాడు. రష్యా జాల్వేరిన్ స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ఇంగ్లాండ్ సమర్థించడంతో పాటు ఆస్ట్రియా రక్షణ పన్నుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంది. రష్యా నుంచి ఎటువంటి ప్రమాదం లేదని బిస్మార్క్ భావించాడు. అందుకు క్రిమియా యుద్ధంలో రష్యాకు సహకరించేందుకు ఆస్ట్రియా నిరాకరించడమే కారణంగా గుర్తించాడు. ఫ్రాన్స్ విధానం అత్యంత ప్రమాదకరమని బిస్మార్క్ గుర్తించాడు. ఆస్ట్రియా కంటే రష్యా పట్ల ఫ్రాన్స్ ఎక్కువ వ్యతిరేక భావంతో ఉంది. రష్యా నాయకత్వంలో రైన్ తీరంలో బలమైన జర్మనీ రాజ్యం ఏర్పడటం ప్రమాదకరమని ఫ్రాన్స్ భావిస్తుంది. ఫ్రాన్స్ పాలకుడైన మూడవ నెపోలియన్ను అతడి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న బిస్మార్క్ మెక్సికో సమస్యతో సతమతమవుతున్న మూడవ నెపోలియన్ను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. 1865 అక్టోబర్ నెలలో బైరెట్ మూడవ నెపోలియన్ను బిస్మార్క్ కలుసుకొని అతడి అభిమానాన్ని పొందడంతో పాటు జర్మనీతో రష్యాకు స్వేచ్ఛను అధికారాన్ని కలిగిస్తే ఫ్రాన్స్కు ప్రతిఫలం లభిస్తుందని హామీ ఇచ్చాడు. ఇటలీ దేశం నుంచి బిస్మార్క్ తటస్థ వైఖరిని ఆశించాడు. ఇటలీ 1861లో నూతనంగా ఏర్పడింది. ఇంకా ఇటలీలో ఫ్రాన్స్ సైనిక రక్షణలో ఉన్న పాపెల్ రోమ్, ఆస్ట్రియా స్వాధీనంలోని వెనీషియాలు కలవాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీ రష్యాకు సహకరించడం ద్వారా వెనీషియాను పొందే వీలుంది. బిస్మార్క్ ప్రతిపాదనను ఇటలీ అంగీకరించి 1866 ఏప్రిల్ నెలలో బిస్మార్క్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 3 నెలల్లోగా యుద్ధం ప్రారంభమైతే ఇటలీ రష్యాతో చేరి ఆస్ట్రియా నుంచి వెనీషియాను పొందవచ్చు. బిస్మార్క్ 1859-62 మధ్యకాలంలో రష్యా రాయబారిగా పనిచేసిన రష్యా జార్తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవాడు. అంతేకాకుండా 1863లో రష్యాకు వ్యతిరేకంగా పోలాండ్ తిరుగుబాటు చేసింది. ఈ సమయంలో దాదాపు అన్ని దేశాలు పోలాండ్ని సమర్థిస్తూ ఉన్నా బిస్మార్క్ మాత్రం తిరుగుబాటును అణచివేయడంలో రష్యాకు సహకరించాడు. రష్యా సహకారంతో రష్యా సైన్యం పోలాండ్ తిరుగుబాటును అణచివేసింది. బిస్మార్క్ అనుసరించిన ఈ విధానం వల్ల ఆస్ట్రియా రష్యా యుద్ధంలో తటస్థంగా ఉండేందుకు రష్యా అంగీకరించింది. చివరకు 1866 జూన్లో ఆస్ట్రియా రష్యా యుద్ధం ప్రారంభమైంది. బిస్మార్క్ హోల్స్జీన్లో ఆస్ట్రియా పరిపాలనకు వ్యతిరేకంగా కుట్రలను ప్రోత్సహించాడు. దీంతో ఆస్ట్రియా ఫ్రాంక్ఫర్ట్లోని సమైక్య డైట్కు రష్యాను గురించి ఫిర్యాదు చేయడంతో బిస్మార్క్ ఆస్ట్రియా గ్యాస్టివ్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ప్రకటించాడు. హోల్స్టీన్లో
ఆస్ట్రియా అధికారులను తొలగించి దాన్ని స్వాధీనం చేసుకోమని బిస్మార్క్ రష్యా సైన్యాన్ని కూడా పంపాడు. అదే సమయంలో సమాఖ్యను సంస్కరించి ఆస్ట్రియాను వైదొలిగేటట్లు చేస్తే ప్రణాళిక ఒకదాన్ని డైట్కు వివరించాడు. దీంతో 1866 జూన్ నాటికి రష్యాకు బిస్మార్క్కు వ్యతిరేకంగా ఆస్ట్రియా ప్రేరేపితురాలైంది. ఈ సమయంలోనే సంస్కరణ ప్రణాళికను తిరస్కరించడంతో పాటు జర్మన్ సమైక్య సైన్యాన్ని ఏకం చేసి హోల్స్టీన్ ప్రషా జోక్యాన్ని నిలుపుదల చేసేందుకు సిద్ధమవమని సమైక్య డైట్కు ఆస్ట్రియా పిలుపునిచ్చింది. ఈ ఆస్ట్రియా ప్రతిపాదనను డైట్లో రష్యా ప్రతినిధి వ్యతిరేకించాడు. అయితే సమైక్యలోని అధిక రాజ్యాల ప్రతినిధులు ఆస్ట్రియా ప్రతిపాదన సమర్థించి ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. డైట్లోని ప్రతినిధులు ఆయా రాజ్యాల పాలకుల అభిప్రాయం మేరకే నడుచుకున్నారు. జర్మన్ పాలకుల్లో కొందరు సమైక్యలో సంస్కరణలు వస్తే సమైక్య ప్రష్యా నాయకత్వం కిందకు వెళ్తుందని, అందువల్ల తమ అధికారాలు తగ్గిపోతాయని వారు భయపడ్డారు. మధ్య దక్షిణ జర్మనీలోని అనేక రాజ్యాలు రష్యా సంప్రదాయ నిరంకుశ విధానాల వల్ల భయపడటమే కాక క్యాథలిక్కులుగా ఆస్ట్రియాలో ఉన్న సాంస్కృతిక మత సంబంధాల వల్ల రష్యాను వ్యతిరేకించి ఆస్ట్రియాను సమర్థించారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్మన్ రాజ్యాలు సంయుక్తంగా రష్యాపై దాడి చేస్తాయని బిస్మార్క్ భావించాడు. అంతేకాకుండా ఫ్రాంక్ఫర్ట్ నుంచి తన ప్రతినిధిని ఉపసంహరించుకున్నాడు. జర్మన్ జాతి ఏకీకరణ కోసం ఆస్ట్రియా మరియు దాని జర్మన్ మిత్రులతో రష్యా రక్షణ యుద్ధం చేస్తుందని బిస్మార్క్ ప్రపంచానికి చాటాడు. ఇటలీ రష్యాకు సాయంగా నిలిచింది. 7 వారాల యుద్ధం 1866 జూన్ జూలైలో 7 వారాల పాటు రష్యా ఇటలీలో ఒకవైపు, ఆసియా తక్కువ సంఖ్యలోని జర్మన్ రాజ్యాలు మరోవైపు యుద్ధం చేశాయి. రష్యా సైన్యం వీరోచితంగా వేగంగా ముందుకు సాగింది. సైన్యం బలహీనమైన జర్మన్ రాజ్యాల వ్యతిరేకతను ఎదుర్కొంటూ వాటిని ఓడిస్తూ ముందుకు సాగింది. రష్యా భారీ సైన్యంతో ఆస్ట్రియా సైన్యం ఉన్న బొహీమియాపై దాడి చేసింది. దీంతో 1866 జూలై 3వ తేదీన ఇరు సైన్యాల మధ్య సెడవ యుద్ధం జరిగింది. రష్యా ఈ యుద్ధంలో షిరాక్ సంధికి జరిగింది. ఈ సంధి ప్రకారం వెనీషియాను ఇటలీకి, హోల్స్టీన్ను రష్యాకు ఇవ్వడానికి, జర్మన్ సమైక్య రద్దుకు కొంత మొత్తం యుద్ధ నష్టపరిహారం చెల్లించడానికి ఆస్ట్రియా అంగీకరించింది. జర్మన్ ఉత్తర ప్రాంతాల నుంచి ఆస్ట్రియా వైదొలగడంతో అవి రష్యా స్వాధీనమయ్యాయి. 7 వారాల యుద్ధానంతరం కొన్ని జర్మన్ రాజ్యాలపై రష్యా అధికారాన్ని బిస్మార్క్ సుస్థిరం చేశాడు. కొన్నింటిని నిర్బంధంగా రష్యాలో విలీనం చేశాడు. స్లెస్విగ్ హోల్స్టీన్ సంస్థానాలు, హనోవర్ రాజ్యం, ఎస్సీ కారెల్స్ మరియు నౌసా సంస్థానాలు, స్వేచ్ఛా నగరమైన ఫ్రాంక్ఫర్ట్ను విలీనం చేశాడు. దీంతో ప్రష్యా హోవెన్ జాలరిన్ వంశం విశాలమైన భూభాగాల అధికారాన్ని చేపట్టింది. రష్యా డెన్మార్క్ సరిహద్దులు మొదలుకొని మెయిన్ నది వరకు, ఫ్రాన్స్ సరిహద్దుల వరకు ఉన్న విశాల రాజ్యంగా రష్యా ఆవిర్భవించింది. రష్యా 27,000 చదరపు మైళ్ళ భూభాగాన్ని 5 మిలియన్ల ప్రజలను పొందింది. ఆస్ట్రియా జర్మనీ నుంచి వైదొలగడంతో జర్మనీలోని 2/5వ వంతు భూభాగం, 2/3వ వంతు జనాభా రష్యా అధికారం కిందకు వచ్చింది. ఉత్తర జర్మన్, మెయిన్ నది తీరంలోని రాజ్యాలు రష్యాలో విలీనం కాకుండా
మిగిలి ఉన్న కొన్ని 1867లో ప్రష్యాలో చేరాయి. స్థానికంగా ప్రతి రాజ్యం స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి, కానీ అన్నీ సమైక్య ప్రభుత్వానికి లోబడి ఉంటాయి. సమైక్య ప్రభుత్వ అధికారం ప్రష్యా చక్రవర్తికి ఉంటుంది. చక్రవర్తికి సహకరించేందుకు ఛాన్సలర్, మంత్రిమండలి ఉంటుంది. వారు చక్రవర్తికే బాధ్యత వహిస్తారు. శాసనాధికారాలు 2 సభలున్న శాసనసభకు ఇవ్వబడ్డాయి. మొదటి సభ అయిన బుందేశ్రాట్లో వివిధ రాజ్యాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కాగా రెండవదైన రిసిస్టాగ్లో ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సమైక్య అధ్యక్షుడైన చక్రవర్తికి విదేశీ వ్యవహారాలు, సైనిక వ్యవహారాలు, యుద్ధ ప్రకటన వంటి అధికారాలు ఉంటాయి. దక్షిణ జర్మన్ రాజ్యాల స్వాతంత్ర్యం. కొన్ని జర్మన్ రాజ్యాలు ఉత్తర జర్మన్ సమాఖ్యకు వెలుపల ఉన్నాయి. జర్మన్ ఆస్ట్రియాతో పాటు బవేరియా, వర్టెంబర్గ్, బేడిన్, హెస్సీ, డర్మ్స్టాడ్లు ప్రధానమైనవి. ప్రష్యా పట్ల సానుకూలంగా ఉన్న బేడిన్ మినహా మిగతా రాజ్యాల పాలకులు మరియు ప్రజలు ప్రష్యాలో విలీనం అయ్యేందుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రాజ్యాల పాలకులు తమ అధికారం ప్రాధాన్యతలు ప్రష్యాలో విలీనం కావడం వల్ల పోతాయని భయపడగా నిర్బంధ సైనిక విధానాన్ని అమలుపరుస్తారని, క్యాథలిక్లు స్వేచ్ఛా చట్టాలకు వ్యతిరేకంగా పాలన ఉంటుందని ప్రజలు భయపడ్డారు. అయితే బిస్మార్క్ వారితో శాంతియుతమైన సామరస్య విధానాన్ని అనుసరించాడు. ఫ్రాన్స్ దాడి చేస్తుందేమోనని వాటికి భయాన్ని కలిగించడంతో పాటు రహస్య ఒప్పందం చేసుకొని విదేశీయులు దాడి చేస్తే పరస్పరం సహకరించుకునేందుకు అంగీకారం కుదుర్చుకున్నాడు. ఆ రాజ్యాల్లో ఫ్రాన్స్ వ్యతిరేక భావాలు వృద్ధి చెందితే అవి ప్రష్యాలో విలీనం అవుతాయని బిస్మార్క్ భావించాడు. అనంతరం బిస్మార్క్ తన దృష్టిని ఫ్రాన్స్పై కేంద్రీకరించాడు. దక్షిణ జర్మన్ రాజ్యాలు ప్రష్యాలో విలీనం కావాలంటే ఫ్రాన్స్తో యుద్ధం తప్పదని బిస్మార్క్ గుర్తించాడు. సెడవ యుద్ధంలో ఆస్ట్రియాపై రష్యా విజయం ఐరోపా చరిత్రలో ఒక గొప్ప మలుపు. ఇది ఐరోపా రాజ్యాల సమతుల్యంపై తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది. అంతేకాకుండా రష్యా విజయం ఐరోపా వాసులకు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా మరోవైపు ఫ్రాన్స్తో 3వ నెపోలియన్ అనుసరించిన బలహీన విధానాలు, సరిహద్దులను విస్తరించలేకపోవడం, రష్యాకు వ్యతిరేకంగా ఆస్ట్రియాకు సహకరించకపోవడం వంటివి 3వ నెపోలియన్ పేరు ప్రతిష్టలను దెబ్బతీశాయి. ఆస్ట్రియా ప్రష్యా యుద్ధంలో 3వ నెపోలియన్ తటస్థంగా ఉండడం ఫ్రాన్స్, ఆస్ట్రియా దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు దెబ్బతీసింది. 3వ నెపోలియన్ వైఫల్యాల వల్ల ఫ్రాన్స్ ప్రజలు అతడిని వ్యతిరేకించసాగారు. అంతేకాకుండా రష్యాపై యుద్ధాన్ని ప్రకటించమని ఫ్రాన్స్ ప్రజలు నెపోలియన్పై ఒత్తిడి చేయసాగారు. ఫ్రాన్స్ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టేందుకు 3వ నెపోలియన్కు రష్యాపై యుద్ధం ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు. ఈ విధంగా ఫ్రాన్స్, రష్యాలు 2 యుద్ధాన్ని కోరుకున్నాయి. స్పెయిన్ దేశంలో జరిగిన తిరుగుబాటు 1870లో ఫ్రాన్స్ ప్రష్యా యుద్ధానికి రక్షణ కారణమైంది. ఫ్రాన్స్ ప్రష్యా యుద్ధం 1870. 1868లో స్పెయిన్ ప్రజలు తమ నిరంకుశ పాలకురాలైన రాణి ఇసబెల్లాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీంతో రాణి ఇసబెల్లా దేశం వదిలి పారిపోవడంతో తిరుగుబాటుదారులు హోవెన్-జోలెరెన్ వంశానికి చెందిన లియోపోల్డ్ని స్పెయిన్ పాలన బాధ్యతను స్వీకరించమని కోరారు. ఫ్రాన్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. హోవెన్-జోలెరెన్ వంశం ద్వారా ప్రష్యా స్పెయిన్ దేశంపై ప్రభావాన్ని చూపడాన్ని ఫ్రాన్స్ అంగీకరించదని 3వ నెపోలియన్ ప్రకటించాడు. దీంతో హోవెన్-జోలెరెన్ అభ్యర్థిత్వం ఉపసంహరించుకోబడింది. కానీ భవిష్యత్తులో స్పెయిన్ సింహాసనాన్ని హోవెన్-జోలెరెన్ వంశం వారు